అడవిలో రాధ అనే పేరుగల మేకపిల్ల తన తల్లితో ఉండేది. ఒకరోజు అవి రెండు గడ్డి మేస్తుండగా హఠాత్తుగా వాటి ముందు ఒక చిరుత వస్తుంది. రాధా, రాధా, పారిపో! రాధా భయపడుతూ వెళ్లి పొదల్లో దాక్కుంటుంది. ముసలి మేక, నీ కూతురునైతే నువ్వు పంపించేశావు. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. చిరుత దాడి చేసి ఒక్కసారిగా రాధ తల్లిని చంపేస్తుంది. పొదల్లో దాగి ఉన్న రాధ తన తల్లిని చిరుత చేతుల్లో చంపుతుండగా చూస్తుంది. తన కళ్ళల్లో దుఃఖం నిండిపోయింది. నా తల్లిని ఆ దరిద్రుడు చంపేశాడు. ఇంక నేను అనాథని. రాధ ఏడుస్తూ తన ప్రాణాలు కాపాడుకుంటూ అడవిలోకి వెళ్ళిపోతుంది. అక్కడ చిరుత మాంసపు ముక్క తీసుకొని నది వైపుకు వెళ్తుంది. మొదటి మంచి మాంసాన్ని తిని ఆకలిని తీర్చుకుంటాను. తర్వాత చల్లటి నీరుని తాగి నా దాహాన్ని తీర్చుకుంటాను. కొద్దిసేపట్లో చిరుత ఆ మాంసము తినేస్తుంది. ఆ తరువాత చిరుత నదిలోని నీటిని త్రాగసాగింది. హఠాత్తుగా నదిలో నుండి నల్ల పొగ వచ్చింది. నువ్వెవరు? నన్ను చూడు, నేను నీ మృత్యువుని చిరుత. నేనైతే నేను ఏం అన్యాయం చేశాను? ఇప్పుడే నువ్వు ఒక మేకని చంపి తిన్నావు కదా, అది ఏం పాపం చేసిందని దాన్ని నువ్వు చంపావు. ఆ మేక అయితే నా వేట. గుర్తుంచుకో, ఈ రోజు నా చేతిలో నీకు చావు తప్పదు. రెప్పపాటులో చిరుతని ఆ రాక్షసుడు చంపేస్తాడు. మేక మాంసం తిని ఏ చిరుతైనా ఇక్కడికి నీళ్లు తాగడానికి వస్తే నేను అప్పుడు ఆ తాంత్రికుడి మంత్రాల నుంచి బయటపడతాను. అలాగే చెప్పాడు ఆ తాంత్రికుడు. చూడు, ఇప్పుడు నాకు విముక్తి కలిగింది. చాలా కాలం క్రిందట అడవిలోని మాంత్రికుడు రాక్షసుడిని తండ్రిని చంపేసి వీడిని అనాథని చేసేసి నదిలో బంధించేశాడు. కానీ ఇప్పుడు ఈ రాక్షసుడు విముక్తుడయ్యాడు. ఎవరిపై వీడి ప్రభావం ఉంటుందో తెలియదు. ఈ అడవి నివాసుల్లారా, మీ వల్లే నేను అనాథనయ్యాను. మీ వల్లే ఈ నదిలో నేను చాలా సంవత్సరాలుగా ఖైదీలా జీవించాను. అందుకే మీ అందరిని నేను శిక్షించబోతున్నాను. ఒక్కొక్కరిని 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 చేసి అందరినీ మింగేస్తాను. అక్కడేమో మేకపిల్ల రాధ ఒంటరిగా అడవిలో తిరుగుతూ తిరుగుతూ ఏనుగు దగ్గరికి చేరింది. ఏనుగన్నా, నేను ఒంటరి మేకని. ఈ లోకంలో నాకంటూ ఎవరూ లేరు. దయచేసి మీ ఇంట్లో నాకు కొంత చోటిచ్చి నాకు రక్షణ కలిగించు. మేక, నేను నీ బాధని అర్థం చేసుకోగలను. నాలో బలమైతే ఉంది, కానీ ఇప్పుడైతే నాకు వయసు లేదు. అందుకనే నేను నిన్ను ఇప్పుడు కాపాడుకోలేను. నన్ను క్షమించు. రాధ నిరాశతో అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దారిలో తనకు ఒక జింక కనిపిస్తుంది. జింక పిన్ని, ఒక చిరుత నా తల్లిని నా కళ్ళ ముందే చంపేసి నన్ను అనాథని చేసేసింది. మీరు మీ ఇంట్లో నాకు కొంత చోటు ఇస్తారా? నాకు బాధగా ఉందమ్మా, కానీ నీకు ఎలాంటి సహాయం చేయలేను. ఒక స్త్రీ అయ్యుండి ఒక తోటి చిన్నపిల్లకు మీరు సహాయం చేయలేరా పిన్ని? తల్లి, అడవి ప్రపంచం నువ్వు అనుకున్నట్టు కాదు. ఇక్కడ ఎవరు ఎవరికి సహాయం చేయరు. ఎవరి ప్రాణాలు వాళ్లే కాపాడుకోవాలి. నన్ను క్షమించమ్మా. రాధ నిరాశతో సహాయం దొరుకుతుందన్న నమ్మకంతో ముందుకు వెళ్తుంది. నేను సహాయం కోసం వెంటనే రాజా దగ్గరికి వెళ్తాను. సహాయం దొరుకుతుందన్న నమ్మకంతో రాధ షేర్ సింగ్ దగ్గరికి వెళ్తుంది. మహారాజా, నేను ఒక ఒంటరి మేకపిల్లని. నా తల్లిని ఒక చిరుత చంపేసింది. నువ్వు పుట్టింది బలి అవ్వడానికి, అది గుర్తుంచుకో. మేము జన్మించింది వేటాడడానికే పుట్టాము మేము. నువ్వు ఎవరి ఫిర్యాదు అయితే తీసుకొని ఇక్కడికి వచ్చావో వాడు నా సొంత తమ్ముడు. చిరుత మీ పిన్ని కొడుకా? కేవలం చిరుతే కాదు, పులి, మిగతా అన్ని మృగాలు మేమంతా అన్నదమ్ములవుతాం. ఇది కూడా నీకు తెలియదా? క్షమించండి మహారాజా, నేను ఇక్కడికి ఎవరి ఫిర్యాదు తీసుకుని రాలేదు. నేను కేవలం శరణు కోరి వచ్చాను.
నువ్వు ఒక మేకవై ఎలా ఆలోచించావు ఒక సింహంతో పాటు జీవితం గడుపుదామని? నాపై దయ చూపండి మహారాజా. నేను నీకు ఈ జీవితం నుంచి ముక్తి మాత్రమే ఇవ్వగలను, సహాయం కాదు. నువ్వు జీవించాలనుకుంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. రాధ ఇక్కడి నుండి కూడా నిరాశతో వెళ్ళిపోతుంది. ఎలాగో అలాగా తన ప్రాణాలను కాపాడుకుంటూ ఆ అడవిలో జీవిస్తూ ఉంటుంది. అలాగే కొన్ని రోజులు గడుస్తాయి. అక్కడేమో నదిలో నుండి రాక్షసుడు విముక్తిని పొంది అడవిలో విధ్వంసం చేస్తున్నాడు. అడవిలో మాంత్రికుడు రాక్షసుడి తండ్రిని చంపేశాడు. ఇదంతా మనసులో పెట్టుకొని రాక్షసుడు ఏ జంతువునైనా వాటి తల్లిదండ్రులతో చూస్తే ఆ క్షణాన్నే ఆ తల్లిదండ్రుల్ని చంపేసి ఆ జంతువుని ఒంటరిదాన్ని చేసేసేవాడు. ఈ అడవిలోని అన్ని మృగాల తల్లిదండ్రులు నేను చంపేస్తాను, అందరినీ అనాథలను చేస్తాను. అడవి మొత్తం భయభ్రాంతులైపోయింది. ఒకరోజు షేర్ సింగ్ అందరినీ పిలిచి సభను ఏర్పాటు చేశాడు. అసలు ఎవరది మృగాల తల్లిదండ్రులను చంపేసి వాళ్ళని అనాథలుగా చేస్తున్నవాడు? మహారాజా, ఈ పనైతే ఆ రాక్షసుడిదే. కొన్ని సంవత్సరాల క్రితం మన తాంత్రికుడు ఆ రాక్షసుడిని ఆ నదిలో బంధించాడు కదా, మరేంటి అతను విడుదలైపోయాడా? అవును మహారాజా, అతను అనుకుంటున్నాడు మనం తనని అనాథుడిని చేశామని. అందుకుని అడవిలో ఉన్న అన్ని జంతువుల తల్లిదండ్రులను చంపుతున్నాడు. ఇది చాలా చింతించవలసిన విషయం. మనం మామూలు మృగాలం, కానీ వాడు రాక్షసుడు. వాణ్ణి ఎదుర్కోవడం అంత సులువైన విషయం కాదు. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? ఒక మాట చెప్పరా మహారాజు గారు? చెప్పు. మనం ఆ మాంత్రికుడిని సహాయం అడుగుదాం. ఏ మాంత్రికుడైతే తనని బంధించాడో. నువ్వు నా మనసులో మాటని చెప్పావు. నిజంగా నువ్వు ఒక తెలివైన నక్కవి. అప్పుడే జంతువులంతా కలిసి ఆ మాంత్రికుడి దగ్గరికి వెళ్తాయి. బాబాగారికి వందనాలు. ఏంటి, ఆ రాక్షసుడు బందీ నుంచి విడుదలైపోయాడా? మీరైతే అంతర్యామి బాబా, ఆ రాక్షసుడు మళ్ళీ తిరిగి వచ్చాడు. కానీ నేను మీకు ఇప్పుడు ఎటువంటి సహాయము చెయ్యలేను. బాబా, మీరు మాకు సహాయం చెయ్యకపోతే వాడు మా అందరినీ చంపేస్తాడు. మీరు కూడా ఇదే నమ్ముతున్నారు కదా సింహము రాజా? బలవంతుడు కేవలం చంపటానికే పుట్టాడని, ఇంకా బలం లేనివాడు కేవలం చావటానికే పుట్టాడని. ఒకవేళ అడవిది ఇదే నీతి అయితే ఆ నీతినే పరిపాలించండి. రాక్షసుడు చాలా బలవంతుడు. బలం లేని వాడిని చంపడానికి అతనికి పూర్తి అధికారం ఉంది. నేను చేసింది చాలా పెద్ద పొరపాటే. నన్ను క్షమించండి బాబాగారు. మాకు కొంచెం సహాయం చెయ్యండి. నేను నీకు తప్పకుండా సహాయం చేయగలను, కానీ ఇప్పుడు నీకు నేను ఎటువంటి సహాయము చేయలేను. అలా ఎందుకు బాబాగారు? మా తాంత్రికుల బంధం నుంచి ఎవరైతే విడుదల అవుతారో వాళ్ళు తిరిగి మళ్ళీ మేము ఏమి చెయ్యలేము. కాని దీనికి ఏదో ఒక ఉపాయం ఉంటుంది కదా స్వామి? దీని పరిష్కారం ఒకటే ఉంది. నీకు ఒక ఎలాంటి మేకపిల్లని వెతకాల్సి ఉంటుందంటే తను చూస్తుండగానే తన కన్న తల్లిని ఎవరైనా చంపి ఉండాలి. అలాంటి ఒక మేకను నేను చూశాను. ఆ మేకపిల్ల స్వయంగా వెళ్ళి ఆ నదిలో తన ప్రాణాల్ని తీసుకుంటే అప్పుడు ఆ రాక్షసుడు మంటల్లో మండి బూడిదవుతాడు. కానీ ఆ మేక సంతోషంగా తన ప్రాణాలు ఎలా తీసుకుంటుంది? తెలియదు, కానీ ఒకవేళ ఆ అనాథ మేకపిల్ల విశ్వాసం ఇంకా ఈ అడవిలో ఉన్న జంతువుల నమ్మకం ఇంకా ప్రేమే ఆ రాక్షసుణ్ణి మరణించేలా చేస్తుంది. ఒకవేళ ఆ మేక తిరస్కరిస్తే? ఆ అనాథ మేకపిల్లని మీరు ఒప్పించాల్సి ఉంటుంది. ఈ పరిష్కారం తప్ప ఈ రాక్షసుడిని ఎవరూ చంపలేరు. ఇదంతా విని షేర్ సింగ్ ఇంకా మిగతా జంతువులు ఒంటరి మేకని వెతకడానికి బయలుదేరుతాయి. కొద్దిసేపటి తరువాత వాటికి రాధ కనిపిస్తుంది. అవంతా తన దగ్గరికి వెళ్తాయి. మహారాజా, మీరు ఇక్కడ? ఏంటి విషయం? అంతా క్షేమమే కదా? లేదు మేక, ఏం సరిగ్గా లేదు. మాకు మీ సహాయం కావాలి. నువ్వు కోరితే మాకు సహాయం చేయగలవు. రానమ్మా, నేను కూడా సహాయం కోసం మహారాజా దగ్గరికి ఇంకా మిగతా జంతువుల దగ్గరికి వెళ్ళాను. కానీ ఎవరూ కూడా నాకు సహాయం చేయలేదు. నేను మీకు ఎలాంటి సహాయం చేయలేను. జంతువులంతా కలిసి ఆ మేకని సహాయం కోరుకుంటారు. కానీ ఆ మేక తిరస్కరిస్తుంది. దీనితో జంతువులంతా నిరాశతో బయలుదేరుతారు. అప్పుడే హఠాత్తుగా మాంత్రికుడు ప్రత్యక్షమవుతాడు. స్వామి, మీరా? అవును తల్లి, నేనే వీళ్ళని నీ దగ్గరికి పంపించాను. నేను వాళ్ళకి సహాయం చేయాలని మీరు కోరుకుంటున్నారా? ఈ ప్రపంచంలో అందరూ సహాయం చేయటం మర్చిపోతే
ఈ ప్రపంచం అంతరించిపోతుంది. అర్థమైంది స్వామి. ఈ క్రూర జంతువుల నుండి నన్ను నేను కాపాడుకోవడంలో మీరు నాకు సహాయం చేయకపోయి ఉంటే బహుశా నేను కూడా బ్రతికి ఉండేదాన్ని కాదు. అవును తల్లి, నేనేమంటున్నానంటే నువ్వు వీళ్ళకి సహాయం చేసి జంతువు ప్రాణాల్ని కాపాడు. నన్ను క్షమించు రాధా, నువ్వు అనాథగా అయ్యావు. ఆ బాధను నేను తెలుసుకోలేకపోయాను. కానీ ఆ రాక్షసుడు అడవిలోని జంతువులందరినీ అనాథలుగా చేస్తుంటే అప్పుడు నాకు అర్థమయ్యింది అనాథ అవ్వడం ఎంత కష్టమైన విషయమని, అందులో ఎంత బాధ ఉంటుందని. తల్లి, ఇప్పుడు నువ్వొక్కదానివే ఈ జంతువులందర్నీ అనాథ కాకుండా కాపాడగలవు. నాకు తెలుసు ఒంటరిగా ఉండడం అంటే ఏమిటో. నేను మీకు సహాయం చేస్తాను. తరువాత మేక రాధ జంతువులందరితో కలిసి నది దగ్గరికి వెళ్తుంది. ఎలా అయితే మేక నదిలోకి దూకడానికి ముందుకు వెళ్తుండగానే అకస్మాత్తుగా రాక్షసుడు ప్రత్యక్షమవుతాడు. మేక నువ్వా? నువ్వు అదే మేకవు కదా? ఈ మృగాలన్నీ కలిసి నిన్ను అనాథగా చేశాయి. అవును, నేను ఆ మేకనే. నీ కళ్ళ ముందే నీ తల్లిని చంపేశారు వీళ్ళు. నువ్వు వీళ్ళకే సహాయం చేయడానికి వచ్చావా? ప్రపంచంలో అందరూ సహాయం చేయటం మానేస్తే ఈ ప్రపంచం మొత్తం అంతరించిపోతుంది. కానీ ఎందుకు నువ్వు ఈ మృగాల కోసం నీ ప్రాణాలు ఇవ్వాలనుకుంటావు మూర్ఖుడా? ఎందుకంటే నాకు ఆ బాధ తెలుసు కాబట్టి. నా కళ్ళ ముందే ఆ చిరుత నా తల్లిని చంపుతున్నప్పుడు నేను ఏమీ చేయలేకపోయాను. అప్పుడు నేను ఏం అనుభవించానో ఇది నాకు మాత్రమే తెలుసు. నువ్వు వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ ముందే చంపుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి బాధలో మునిగిపోతారో ఆ బాధ నేను బాగా అర్థం చేసుకోగలను. రాధ మాటలు విని ఆ రాక్షసుడి మనసు మారిపోయింది. తన కళ్ళల్లో కూడా నీళ్లు చిమిరాయి. అనాథ మేక, నువ్వు నా 2 కళ్ళు తెరిపించావు. నువ్వు నీ ప్రాణాలు ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. నేను నీకు ఒక వాగ్దానం చేస్తాను. ఈ రోజు నుంచి నేను ఏ మృగాని అనాథను చెయ్యను. నిజంగానా? అవును, ప్రతీకార జ్వాల నన్ను గుడ్డివాణ్ణి చేసింది. కానీ నేనిప్పుడు ఎవరికి ఏ ద్రోహం చెయ్యను. ధన్యవాదాలు రాక్షసుడా. చల్లగా ఉండండి, సంతోషంగా ఉండండి. రాక్షసుడు మాయమైపోగానే షేర్ సింగ్ జంతువులందరితో అన్నాడు, అడవి నివాసుల్లారా, ఈ రోజు నుంచి నేను మన అడవి నియమాలు మారుస్తున్నాను. ఈ రోజు నుంచి ఏ బలమైన జంతువు ఏ తేలికైన జంతువుని చంపదు. ఎవరు ఎవరిని అనాథలు చేయాల్సిన అవసరం లేదు. మనమందరం ఒకరికొకరు సహాయం చేసుకుంటూ మన మృగత్వాన్ని జీవించేలా చేద్దాం. షేర్ సింగ్ ఈ మాటలు జంతువులందరి మనసుని కదిలించాయి. ఇప్పుడు అడివంతా ప్రశాంతంగా మారింది. ఇక్కడందరూ సంతోషంగా ఉంటున్నారు. చమెలి బక్రీ చనిపోయిన తన భర్త ముందు కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. మీరెందుకు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు చెప్పండి. నేనిప్పుడు ఎందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? చమెలి ఏడుస్తున్నది చూసి అడవిలో ఉన్న జంతువులన్నీ నిజంగా చాలా బాధపడుతుంటాయి. నేను ముందే చెప్పాను కదా, ఇది దరిద్రపు మేక అని. ఇది ఎవరిని పెళ్లి చేసుకుంటుందో వాళ్ళు ఖచ్చితంగా చనిపోతారు. ఇప్పటి వరకు ఈ మేక యొక్క 4 భర్తలు చనిపోయారు. దరిద్రపు మేక ఎక్కడితో? నేనిది చెప్తున్నాను, ఈ మేక నన్ను వదిలేసేయండి. ఈ మేకని చంపి దాని ఎముకలు తినేస్తాను. అరే వద్దు చీత, ఇది దరిద్రపు మేక. దీన్ని తింటే కూడా చనిపోతారు. అందరూ చమెలి ముందర కూర్చొని పాపం చమెలి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. చమెలి మాత్రం తన భర్తని చూసి పాపం ఏడుస్తూ ఉంటుంది. మిత్రులారా, ఇక్కడి నుంచి పదండి. ఈ దరిద్రపు గట్టు మేక యొక్క ప్రభావం మన పైన గనక పడితే మనం కూడా చచ్చిపోయే అవకాశం ఉంటుంది. చమెలి ఎవరిని పెళ్లి చేసుకున్నా ఆ మేక మరుసటి రోజే చనిపోయేది. అందుకే అందరూ తనని ఆడిపోసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దరిద్రపు గొట్టు మేక, నీకు చావు రావట్లేదు ఎందుకు? నేను దరిద్రము కాదు, నేను దరిద్రపురాలు కాదు. మరుసటి రోజు చమెలి తన ఇంటి బయట కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. దేవుడా, నేను ఎవరిని పెళ్లి చేసుకున్నా ఎందుకు వాళ్ళు మరుసటి రోజు చనిపోతున్నారు? ఈ జన్మకు నాకు భర్త ప్రేమ దొరకదా?
అలా అని చమేలి అనుకుని ఏడుస్తూ ఉంటుంది. ఒకరోజు చమేలి వెళ్తూ ఉండే సమయంలో జింక యొక్క బిడ్డ ఏడవడం అది చూస్తుంది. పాప మీ బిడ్డ ఎందుకు ఏడుస్తోంది? సరే బిడ్డ దగ్గరికి వెళ్లి అడుగుదాము అని చమేలి వెళ్తుంది. ఏమైంది నాన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఆకలేస్తోంది ఆంటీ. అరే అయితే మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది? మా అమ్మ ఎక్కడికో వెళ్ళిపోయిందంటీ. ఏడ్వకు బిడ్డ, నీకు నేను ఆహారం తీసుకొస్తాను. పాపం బిడ్డ ఏడుస్తున్నాడే అని ఆ బిడ్డ కోసం కొన్ని పండ్లు తీసుకొచ్చి ఇస్తుంది. కాని అందులో కొన్ని పురుగులుంటాయి. అది తినిన వెంటనే ఆ బిడ్డ చనిపోతాడు. అయ్యో దేవుడా, ఈ బిడ్డ చనిపోయాడా? అయ్యో బిడ్డ లేరా నన్నా, నన్న లేరా, లేదంటే ఈ అడవిలో ఉన్న వాళ్ళందరూ నేను దరిద్రపురాలు అని మళ్ళీ నన్ను శపిస్తారు. అదే సమయంలో వాళ్ళ అమ్మ అక్కడికొచ్చింది. ఓరి దరిద్రపు మేక, ఇక్కడేం చేస్తున్నావు? నా బిడ్డకేమయ్యింది? నీ బిడ్డ వాడు చనిపోయాడు. ఏంటి, నా బిడ్డని కూడా చంపుకు తిన్నావో నువ్వు? లేదక్కా, నీ బిడ్డని చంపలేదు, ఆహారం మాత్రం తీసుకొచ్చిచ్చానంతే. నీ దరిద్రపు నీడ నా బిడ్డ మీద పడిన వెంటనే వాడు కూడా చనిపోయాడే. అయ్యో నా బిడ్డ. కొడుకు చనిపోవడం చూసి జింక ఏడుస్తూ ఉంటుంది. అదే సమయంలో అది ఏడవడం విని అక్కడ జంతువులు వచ్చాయి. ఏమైంది జింక, నువ్వెందుకు ఏడుస్తున్నావు? ఈ దరిద్రపు మేక ఏమైనా చేసిందా? ఈ దరిద్రపు మేక నా బిడ్డను కూడా పొట్టన పెట్టుకుంది. నన్ను నమ్మండి, నేను నీ బిడ్డని చంపలేదు. ఈ దరిద్రగొట్టు మేకని మన అడవి నుంచి తరిమేయాలి వెంటనే, లేదంటే దరిద్రగొట్టు మేక వల్ల మనమందరం చవ్వాల్సి వస్తుంది. నిజం చెప్పే ఎలుగుబంటన్నయ్య, ఈ దరిద్రగొట్టు మేకకి మన అడవిలో ఉండే అధికారం అస్సలు లేదు. అవునవును, ఈ దరిద్రాన్ని మన అడవి నుంచి తరిమేయండి. జంతువులన్నీ కలిసి దానిని అడవి నుంచి బయటికి పంపించేస్తాయి. బయటికి వచ్చిన చమేలి అక్కడ్నుంచి ఒక నది దగ్గరికి వెళ్తుంది. వీళ్ళు చెప్తున్నది నిజమేనేమో, నేను దరిద్రపురాలే, నేనెక్కడికి వెళ్ళినా నాతో పాటే దరిద్రం కూడా వస్తుంది. అలా అని ఆలోచిస్తూ అది ఏడవడం ప్రారంభిస్తుంది. నిజంగానే నేనొక దరిద్రపురాలినైతే నాకే బతుకే హక్కే లేదు. దరిద్రపురాలు అని పేరు తీసుకొని బతికే కంటే చావడమే నయం. చనిపోవాలి అని నిర్ణయించుకున్న ఆ మేక అక్కడే ఉన్న ఒక కొండపైకి ఎక్కుతుంది. నేను చనిపోతే అడవిలో చావులు తగ్గిపోతాయి, అందరూ సంతోషంగా ఉంటారు అలా అని అనుకుని అది అక్కడి నుంచి దూకి చావడానికి వెళ్లే సమయంలో అక్కడికొక గద్ద వచ్చింది. ఆగు మేక, నువ్వు ఇంత యవ్వనంలో ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు? నన్ను చావనివ్వకుండా ఆపకు గద్ద, నేను చావాలంతే. ఆత్మహత్య చేసుకునేంతగా నీకు ఏం బాధ వచ్చింది మేక ఇంతకి? అందరూ నేను దరిద్రమని అనుకుంటారు, అందుకే నాకు బతకడమే ఇష్టం లేదు. నువ్వు చచ్చిపోయినంత మాత్రాన సమస్య పరిష్కారం అవదు. ఒకసారి నాకు కూడా ఇలాగే జరిగింది, కానీ నేను చావలేదు. నిన్ను కూడా దరిద్రమని తిట్టేవారా? అవును, కానీ నేను మాత్రం ఈ కష్టాన్ని ఎదుర్కోగలిగాను. నువ్వు కూడా నాలా పోరాటం నేర్చుకో, అప్పుడు చూడు నీ జీవితంలో ఏదో ఒక రోజు సుఖశాంతులు వస్తాయి. గద్ద మాటలు విన్న వెంటనే మేక బతకాలని నిర్ణయించుకుంటుంది. నువ్వు చెప్పేది నిజమే, నేను పోరాడుతాను, బతుకుతాను. ఇది కదా మంచి నిర్ణయం అంటే. కాబట్టి ఇక నుంచి మనమిద్దరం స్నేహితుల్లా కలిసి ఉందాం. తర్వాత గద్ద ఇంకా మేక స్నేహితులైపోయారు. వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు. ఇలాగే కొద్ది రోజులు గడిచిపోయింది. ఒకరోజు సాయంత్రం వీళ్ళిద్దరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. గద్ద, నువ్వు ఆ రోజు నన్ను కాపాడకపోతే ఈ రోజు నేను చనిపోయేదాన్ని. నాకు కొత్త జీవితం ఇచ్చావు. అప్పుడు అక్కడికొక షేర్ వస్తాడు. షేర్ని చూసిన వెంటనే మేక చాలా భయపడుతుంది. అక్కడ చూడు గద్ద, చూసావా అక్కడ షేర్ వచ్చాడు, నన్ను చంపేస్తాడు. భయపడకు మేక, ఈ సింహం నా మిత్రుడే. ఏంటి, నిజంగానే నీ మిత్రుడా? అవును, పాపం ఇతని కథ కూడా దాదాపు మన కథలాగే ఉంటుంది. అరే గ్రద్ద, ఈ మేక ఇక్కడికెందుకొచ్చింది? షేర్ సింగ్, పాపం మేమే బాధల్లో ఉంది. తర్వాత గద్ద షేర్ సింగ్ దగ్గర మేక గురించి చెప్తుంది. ఓహో, అంటే ఇది కూడా మనలాగే కష్టాల్లో ఉంది అన్నమాట. అవును షేర్ సింగ్, మిమ్మల్ని ఒక విషయం అడగమంటారా? ఇది కదా మంచి నిర్ణయం అంటే.
మీకేమన్యాయం జరిగింది? మిమ్మల్ని కూడా దరిద్రమని అనేవారా? అవును, నన్ను కూడా అడవిలో జంతువులన్నీ దరిద్రుడు అని భావించి అడవి నుంచి బహిష్కరించాయి. సరే అయితే మీకేమయ్యింది? మిమ్మల్ని ఎందుకు దరిద్రమని అని తిట్టేవారు? నిజానికి నా భార్య పుట్టినరోజున నేను కేక్ తీసుకొచ్చాను. అప్పుడు ఆ కేక్ తినగానే నా భార్య ఎందుకో చనిపోయింది. అయ్యో, అందుకే వాళ్ళు మిమ్మల్ని దరిద్రమని చెప్పి అడవి నుంచి పంపించేశారా? లేదు, కొన్ని రోజుల వరకైతే నన్ను అడవిలో ఉండనిచ్చారు. కాని కొన్ని రోజుల తర్వాత నాకొక భయంకరమైన వ్యాధి సోకింది. ఆ కారణంగానే వాళ్ళు నన్ను ఒక దరిద్రునిగా భావించి నన్ను నా పిల్లలతో సహా ఆ అడవి నుంచి బహిష్కరించారు. అయితే ఆ మహమ్మారికి ఏ చికిత్స లేదా? లేదు, ఆ కారణంగానే నేను చచ్చిన తర్వాత నా పిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో అని నాకు భయంగా ఉంటుంది. షేర్ సింగ్ ఏడవడం చూసి మేకా ఇంకా గద్ద చాలా బాధపడతారు. షేర్ సింగ్, మీరు బాధపడకండి. ఈ రోజు నుంచి మీ బిడ్డలకి నేను తల్లినై వాళ్ళని బాగా చూసుకుంటా. అది వినిన వెంటనే షేర్ సింగ్ సంతోషిస్తాడు. ఏంటి, నువ్వు నిజం చెప్తున్నావా? అవును షేర్ సింగ్, మీ పిల్లల్ని నేను చూసుకోవాలి, వాళ్ళకి తల్లినవ్వాలనేమో నాకు ఈ కొత్త జీవితం దొరికింది. షేర్ సింగ్ చమేలిని తీసుకొని తన గుహకి వెళ్తాడు. పిల్లలు, మిమ్మల్ని కలవడానికి ఎవరొచ్చారో చూడండి. నాన్న, ఈమె ఎవరు? ఈమె నా మిత్రురాలు. ఫ్రెండేనా లేక ఇంకేమైనా ఉందా నాన్నగారు? మన్ను అలా అనగానే అది విని మేక సిగ్గుపడుతుంది. తర్వాత షేర్ సింగ్ అంటాడు, వీడి మాటలకు నువ్వు బాధపడకు, వీడింకా చిన్నపిల్లవాడు. వాళ్ళు చిన్నపిల్లలు, కాని మీరు చిన్నపిల్లవాడు కాదు కదా. అంటే ఏంటి? నేను మీ స్నేహితురాలుగా మాత్రం కాకుండా దానికంటే ఎక్కువ అవ్వాలనుకుంటున్నా. అది విని షేర్ సింగ్ చాలా సంతోషిస్తాడు. అంటే నువ్వు నా పిల్లలకు తల్లిగా మారుతావా? ఆహా, ఈ రోజు నుంచి నేను వాళ్ళ తల్లిని. విన్నారా పిల్లలు? ఈ రోజు నుండి ఈమె మీ తల్లి, కాబట్టి ఈ రోజు నుంచి ఈమె మనతోనే ఉంటుంది. అరే వా, అయితే ఇప్పుడు చాలా మజా వస్తుంది కదా షేరు? అవును మన్ను. అప్పటినుంచి చమేలి మేక ఆ పిల్లలని చాలా చాలా బాగా చూసుకుంటుంది. పిల్లలు కూడా మేకని తన తల్లిలాగే అనుకుంటారు. తర్వాత వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు. ఇలాగే చాలా రోజులు గడిచిపోతుంది. ఒకరోజు షేరు మరియు మున్ను ఇలానే అంటారు, అమ్మా, పద, ఎక్కడైనా బయట తిరగడానికి వెళ్దాం. అవునమ్మా, మనం ఒకసారి బయటికి వెళ్దామమ్మా. సరే పిల్లలు, రండి, ఈరోజు నేను మిమ్మల్ని నది దగ్గరికి తీసుకెళ్తాను. నది దగ్గరికి చమేలి పిల్లలిద్దరినీ తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళ ముందర ఒక 2 తోడేళ్లు వచ్చి నిలబడతాయి. అది చూసిన వెంటనే, అరే దేవుడా, ఈ తోడేలు ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా, ఈ తోడేళ్లు మమ్మల్ని చంపేస్తాయమ్మా, మమ్మల్ని రక్షించమ్మా. భయపడకండి పిల్లలు, నేనుండేదాకా మీకేం జరగనివ్వను. వింటున్నావా రంగా? ఈ మేక ఏం చెప్తుందో? అవును, ఈ మేక ఆ పులి పిల్లల ప్రాణాలు కాపాడడానికి తన ప్రాణాన్ని సైతం త్యాగం చేస్తుందంట. అరే, కాని ఒక మేక ఒక పులితో ఎలా ఉంటుంది చెప్పు? ఆ పులి ఆ మేకతో లవ్ మ్యారేజ్ చేసుకుని ఉంటుంది. అయినా దాంతో మనకేంటి పని? మనం ఈ ముగ్గురిని వేటాడి తినాలంతే. ఆ, పద, తొందరగా వీళ్ళని వేటాడి చంపి తినేద్దాం. తోడేళ్లు వాళ్ళ వైపు నడుచుకుని వెళ్తూ ఉంటుంది. అప్పుడు చమేలి అంటుంది, పిల్లలు, ప్రాణాలు కాపాడుకోవడానికి మనం ఇక్కడి నుంచి పరిగెత్తాలి. పరిగెత్తుతూ మీ నాన్నని పిలవండి, సరేనా? పదండి. చమేలి మరియు పిల్లలిద్దరూ పరిగెత్తడం ప్రారంభించారు. నాన్నా, నాన్నా! షేర్ సింగ్, షేర్ సింగ్! కాపాడండి, కాపాడండి! గుహ బయట నిలబడిన షేర్ సింగ్కి వాళ్ళు పిలుస్తున్న ఆ శబ్దం వినపడుతుంది. కాపాడండి, కాపాడండి! షేర్ సింగ్, మమ్మల్ని కాపాడండి! ఇదైతే పిల్లల శబ్దంలా ఉంది. చూస్తుంటే వాళ్ళు ప్రమాదంలో ఉన్నారేమో. షేర్ సింగ్ వెంటనే గుహ నుంచి బయటకొచ్చాడు. షేరు, మున్ను మరియు చమేలి షేర్ సింగ్ ని చూసిన వెంటనే వాళ్ళు ముగ్గురు వెనకాలపై నిలబడతారు. అక్కడే ఆగు తోడేలు, లేదంటే మీ ఇద్దరి పరిస్థితి ఎలా తయారవుతుందంటే నేను చేసిన పనికి మిమ్మల్ని మీ తల్లి కూడా గుర్తుపట్టకపోవచ్చు. అరే వా, ఏం డైలాగ్ కొట్టావు? పులి మేకల మధ్య స్నేహమా? ఈ దృశ్యమైతే నేను జీవితంలో మొదటిసారి చూస్తున్నాను. యారా షేర్ సింగ్, మేకతో లవ్ మ్యారేజ్ చేసుకున్నావేటి? చమేలి, పిల్లలిద్దరిని తీసుకుని లోపలికి వెళ్ళు. నేను మిమ్మల్ని పిలిచే వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ తలుపు తీయకండి. చమేలి పిల్లల్ని తీసుకుని ఇంటి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా ఇంటి యొక్క తలుపులు కూడా మూసేస్తుంది. ఏట్ నువ్వు ఒక్కడివే మమ్మల్ని ఇద్దరిని ఆపగలవే ఏంటి?
ఒకవేళ వీడు ఆపకపోతే వీడితో పాటు వీడి కుటుంబాన్ని కూడా మనం తినేద్దామన్నయ్యా. మీరు నా కుటుంబం వరకు వెళ్ళడానికంటే ముందు మీరిద్దరూ ముందు నాతో పోరాడాలరా. చూస్తారేంట్రా, రండి. షేర్ సింగ్ ఇంకా ఆ తోడేళ్లకి పెద్ద గొడవ జరుగుతుంది. ఇలా గొడవ జరుగుతున్న సమయంలో తోడేలు షేర్ సింగ్ ని దూరం నుంచి వచ్చి తోసేస్తుంది. ఓ షేర్ సింగ్ కి ఒంట్లో బాలేదు. అందువల్ల వాళ్ళిద్దరి దగ్గర గొడవ పడినందువల్ల ఆయన అక్కడే చనిపోతాడు. ఓ ఓ ఓ షేర్ సింగ్ చనిపోయింది విని వాళ్ళు ముగ్గురు లోపల నుంచి చాలా గట్టిగా ఏడవడం ప్రారంభిస్తారు. నిజంగానే నేను దరిద్రపురాలు. మీ నాన్న కూడా మనల్ని వదిలి వెళ్ళిపోయాడు. లేదమ్మా, నాన్నగారికి ఒక పెద్ద వ్యాధి ఉండే. నాన్నగారు చనిపోయింది నీ రావటంతో కాదమ్మా. నిజానికి ఈ వ్యాధి వచ్చిన వాళ్ళు ఎంతో బాధతో మరణిస్తారమ్మా. అవునమ్మా, నువ్వు దరిద్రురాలే అనుకోకమ్మా. నువ్వు లక్కీ అమ్మా. నువ్వు వచ్చిన తర్వాతే కొన్ని రోజుల జీవితాన్ని మేము చాలా ఆనందంగా గడిపామమ్మా. అవునమ్మా, ఇకపై చావు వచ్చినా మాకు ఇలాంటి భయం లేదమ్మా. ఓరి దేవుడా, నేను నిజంగా దరిద్రపురాలే కాకపోతే నాకేమైనా చమత్కారం చూపించు. మేము ముగ్గురం ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్తే నేను దరిద్రపురాలు కాదని నేను నమ్ముతాను. నువ్వు చూస్తుండమ్మా, మనం తప్పకుండా ప్రాణాలతో వెళ్తాము. ఎందుకంటే నువ్వు దరిద్రపురాలు కాదు, నువ్వు లక్కివమ్మా. తోడేలు వాళ్ళని చంపడానికి తయారుగా ఉన్నారు. సింహం అయితే చచ్చిపోయింది. ఇక దాని పిల్లలు మరియు మేక మిగిలి ఉన్నాయి. తర్వాత ఆ తోడేలు గట్టిగా ఆ వాకల్ని పట్టుకుంటుంది. తలుపు తెరువు మేక. చూడు, నీ చావు నీ ఎదుటే నిలబడి ఉంది. ఎప్పటి వరకు దాక్కుంటావు మేక? ఎప్పుడో ఒకసారి బయటకు రావాల్సిందే కదా. నువ్వెప్పుడైతే బయటకు వస్తావో అలా బయటకు వచ్చిన రోజున మేము నిన్ను నీ పిల్లల్ని వేటాడి చంపి తింటాము. తర్వాత వాళ్ళు బయటికొచ్చాక చంపాలి అని ఈ తోడేళ్ళు అక్కడే కూర్చుండిపోతారు. అయ్యో, ఈ తోడేళ్ళు ఇక్కడే ఉన్నాయే, ఇప్పుడు మనం ఏం చెయ్యాలి? ఇలాగే 3 రోజులు గడిచిపోతుంది. కాని వాళ్ళిద్దరూ అక్కడి నుంచి కదల్నే లేదు. అమ్మా, నాకు చాలా ఆకలి వేస్తోందమ్మా. అవునమ్మా, ఒకవేళ అన్నం దొరకపోతే మేము ఎలాగైనా చచ్చిపోతామమ్మా. షేర్ సింగ్ యొక్క పిల్లలకి 3 రోజులుగా ఆహారం నీళ్లు లేనందువల్ల చాలా బాధపడుతున్నారు. వీటికి ఆహారం నీళ్లు ఇవ్వకపోతే ఇవి చనిపోతాయి. ఏం చెయ్యాలి? చమేలి ఆ వాకల్ నుంచి తొంగి చూస్తుంది. చూస్తే ఆ తోడేళ్ళు అక్కడే కూర్చునున్నాయి. అయ్యో, ఇవి ఇక్కడి నుంచి వెళ్ళలేదే, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? చూడనయ్య, చాలా నిద్ర వచ్చేస్తోంది. కాసేపు ఇక్కడే పడుకుందాం. కాసేపయ్యాక అవి 2 నిద్రపోతాయి. చూడండి పిల్లలు, వాళ్ళిద్దరూ నిద్రపోతున్నారు. నేను మెల్లగా తలుపులు తీస్తాను, మీరు పరిగెత్తి వెళ్ళిపోండి. కాని అమ్మా, మేము నిన్ను వదిలిపెట్టి వెళ్ళలేమమ్మా. మీరు బతకడం చాలా ముఖ్యం పిల్లలు. లేదమ్మా, నువ్వు లేకుండా మేము ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళలేమమ్మా. సరే అయితే ముందు మీరిద్దరూ పరిగెత్తుకుంటూ వెళ్ళండి, తర్వాత మీ వెనకాల నేనొస్తా. సరే అమ్మా. తర్వాత చమేలి మెల్లగా తలుపులు తీస్తుంది. పిల్లలు మొదట బయటికొచ్చారు. తర్వాత వెనకాల మేక కూడా రావడం ప్రారంభించింది. వాళ్ళు ముగ్గురు మెల్లగా వెళ్తున్నారు. ఈ తోడేళ్లు నిద్రపోతున్నాయి. కానీ కాసేపట్లోనే వాళ్ళు ఇద్దరూ లేచారు. చివరికి నువ్వు బయటకు వచ్చేసావు కదే మేక. కానీ మీరిద్దరూ నిద్రపోతున్నారు కదా. మేము పడుకోలేదు, పడుకున్నట్టుగా నటించాము. మీరు బయటకు రావాలని అలా చేశాము. అది నమ్మేసి మీరు పిచ్చి వాళ్ళలా బయటకు వచ్చేశారు కదూ. చూడండి తోడేళ్లు, మీరు నన్ను చంపినా పర్లేదు, కానీ పిల్లల్ని దయచేసి వదిలేయండి. అయినా నీకు ఈ పిల్లలపైన ఇంత ప్రేమ ఏంటి? వీళ్ళు నీ పిల్లలు కాదు కదా. అవును, నిజమే, వీళ్ళు నా పిల్లలు కారు, కానీ నా పిల్లల కంటే ఎక్కువగా నేను చూసుకున్నా. దయచేసి వాళ్ళని వెళ్ళనివ్వు. దయచేసి వాళ్ళు చిన్న పిల్లలు. సరే, చూడండి పిల్లలు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడి నుంచి. లేదమ్మా, మేము నిన్నొక్కదాన్ని వదిలిపెట్టి వెళ్ళలేమమ్మా. అవునమ్మా, కలిసే బ్రతికాము, కలిసే చేద్దామమ్మా. పిల్లలు, మీరింకా ప్రపంచాన్నే చూడలేదు. వెళ్ళిపోండి పిల్లలు, వెళ్ళిపోండి. లేదమ్మా, మేము వెళ్ళమమ్మా. వెళ్ళిపోండి పిల్లలు, నా మీద ప్రమాణం, మీ సవతి తల్లి మీద ప్రమాణం. వాళ్ళ తల్లి మీద ప్రమాణం అని చెప్పగానే పిల్లలక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళగానే చమేలి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, నా పిల్లల్ని వెళ్ళనిచ్చారు, నాకు అదే చాలు, మీకు ధన్యవాదాలు, ఇప్పుడు నన్ను తినేయండి, రండి మీరు తినండి నన్ను. అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్తున్న పిల్లలకి వాళ్ళ సవతి తల్లి గుర్తుకొస్తుంది. మొన్న మనం పులులం కదా,
మనం ఇలా పిరికి వాళ్ళ అమ్మని చావు బ్రతుకుల్లో వదిలేసి ఎలా వెళ్ళిపోగలం చెప్పు? అవును, మనం అమ్మని ఎలాగైనా కాపాడాలి. ఇక అమ్మని కాపాడడానికి మనం ప్రాణత్యాగానికైనా సిద్ధమవ్వాలి. కానీ మనం అమ్మని ఎలా కాపాడాలి? ఆ తోడేళ్ళైతే చాలా పెద్దగా ఉన్నాయి కదా, మనం చాలా చిన్నగా ఉన్నాం కదా. యుద్ధంలో బలమే కాదు, ఆత్మస్థైర్యం కూడా ఉండాలి. ఇక మన లోపలైతే పుట్టుక నుంచే ధైర్యం ఎక్కువగా ఉంటుంది కదా. సరే అయితే ఇక మనం ప్రయత్నిద్దాం పదా. తర్వాత ఆ పిల్లలిద్దరూ ఆ తోడేళ్ల దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఇలా అని అంటాయి. మీరిద్దరు వెనక్కి తిరిగి వచ్చారేంటి? మీకు ప్రాణాల మీద తీపి లేదా? మాకు మా ప్రాణాల కంటే మా అమ్మ ప్రాణాలు చాలా ముఖ్యమైనవి. మా అమ్మని కాపాడడానికి మేము వచ్చాము. కానీ మీ ఇద్దరు మా నుండి మీ అమ్మని ఎలా కాపాడుకుంటారు ఇంతకీ? మీరైతే చిన్న పిల్లలు కదా. అవును, పిల్లలమే, కానీ పులి పిల్లలము. నువ్వు మా అమ్మని చంపడానికంటే ముందు మాతో పోరాడండి తోడెల్లారా. ఆ పిల్లలిద్దరూ తోడేళ్ల మీద గొడవకు వెళ్తాయి. తోడేళ్లు ఆ పిల్లల్ని ఊరికే వదలలేదు. ఆ పిల్లల్ని పాపం చాలా గాయపరుస్తాయి. ఏ, 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 ఏ. ఇంకా చూస్తావేంటి? ఆ మేకని పట్టుకో. తోడేలు చమేలి దగ్గరికి వెళ్లే సమయంలో అక్కడికి ఆ గద్ద వచ్చింది. ఆగండి, ఆ మేకని చెప్పడానికంటే ముందు ఆ మేక తమ్ముడితో తలపడండ్రా తోడెల్లారా. ఇది చూడండి, మేకని కాపాడడానికి గ్రద్ద వచ్చేసింది. ఇదేమో ఆ మేక యొక్క తమ్ముడు అని చెప్తుంది. అరే, ఈ మేక గురించి అయితే నాకేమీ అర్థం కావటం లేదు. ఇది పులి పెళ్ళామా లేక గద్ద చెల్లెలా? తోడేల్లారా, మీకు ఈ బంధం ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే ఇది పవిత్రమైన త్యాగానికి సంబంధించిన బంధం. చిన్నన్న, మా అమ్మని కాపాడండి చిన్నన్న. నేను బ్రతికున్నంత వరకు మీ తల్లికి ఏమీ కాదు పిల్లలు. గద్ద వేగంగా వెళ్లి ఆ తోడేళ్ల యొక్క కళ్ళని గుచ్చి వాళ్ళకి కళ్ళు కనపడకుండా చేసింది. ఆ, నాకేమి కనిపించడం లేదే. ఇది మన కళ్ళను పొడి చేస్తుంది. పద ఇక్కడి నుంచి పారిపోదాం. ఆ కళ్ళు కనపడని ఆ తోడేళ్లు రెండు అక్కడ్నించి వెళ్ళిపోతాయి. తర్వాత ఆ పిల్లలు వాళ్ళ అమ్మని వెళ్లి హక్ చేసుకుని పాపం ఏడవడం ప్రారంభించాయి. అమ్మా, నిన్ను సవతి తల్లి అని పిలవడం అంటే నిజంగా నిన్ను తిట్టడం లాంటిది అమ్మా. అవునమ్మా, ఈ రోజు నుంచి నువ్వు మా సవతి తల్లి కాదమ్మా, మా సొంత తల్లివమ్మా. ఈ జన్మలో కాకపోయినా వచ్చే జన్మలోనైనా నీ కడుపునే పుట్టాలని ఆ దేవుడితో కోరుకుంటున్నామమ్మా. ఆ తల్లి ఇంకా పిల్లల ప్రేమ చూసి గద్ద సంతోషిస్తాడు. అది మాత్రం కాకుండా అన్ని జంతువులు అక్కడికప్పుడొచ్చాయి. మేక, నిన్ను దరిద్రురాలివని అడవి నుంచి వెలివేయటం మేం చేసిన అతిపెద్ద తప్పు. అవును మేక, నువ్వు దరిద్రాలువి కాదు, నువ్వు మంచి మేకవి. నువ్వు వెళ్ళిన తర్వాత అడవి అస్సలు బాగాలేదు మేక. అడవిలో జంతువులన్నీ చాలా దుఃఖంగా ఉన్నాయి. అవును మేక, నీ పవిత్రమైన పాదాలు ఈ అడవిలో పెట్టి మేము నాశనం కాకుండా కాపాడు చెల్లి. అవును మేక చెల్లి, మేము నిన్ను తీసుకెళ్లడానికొచ్చాము. పద, మనం వెళ్దాం. జంతువులన్నీ చమేలి దగ్గర క్షమాపణలు అడుగుతారు. దాని తర్వాత అది కూడా ఒప్పుకుంటుంది అక్కడ్నించి అడవిలోకి వెళ్ళడానికి. సరే అయితే, నేను మీతో రావడానికి తయారుగా ఉన్నా, కానీ నాదొక షరతుంది. నువ్వు ఏ షరతు పెట్టినా సరే మేక. నీ ప్రతి షరతును అంగీకరిస్తున్నాం చెల్లి. షేర్ సింగ్ పిల్లలు నాతోనే ఉంటారు. నేను వాళ్ళకి తల్లిగానే ఉండాలి. దానికి మీరు ఒప్పుకుంటున్నారా? అంగీకరిస్తాము. తర్వాత చమేలి పిల్లల్ని తీసుకుని దాని యొక్క పాత ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంకా పిల్లలతో పాటు అది చాలా సంతోషంగా తన జీవితాన్ని సాగిస్తుంది. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.